నమస్తే. జీవితమస్తు సంచిక కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశం మీ ప్రశ్నలే మీ సమాధానాలు. అలా ఎలా అని కదా మీ ప్రశ్న? ఎస్, ఎలాగో చూద్దాం. మన మనసులో ఎప్పుడూ ఏవేవో చాలా ప్రశ్నలు కదులుతూ ఉంటాయి. కొన్ని మనకి బాగా అవసరమైనవి, కొన్ని మనకి పూర్తిగా అవసరం లేనివి, కొన్ని మనకి దిశానిర్దేశం చేసేవి, కొన్ని మన సమయాన్ని వృధా చేసేవి. నిజానికి ప్రశ్నలు మనలో ఉన్నటువంటి ఉత్సుకతకి, కుతూహలానికి సంకేతం. మీరు జీవితంలో పురోగమన దిశగా అడుగులు వేయాలంటే మిమ్మల్ని మీరు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు వేసుకోవాలి. వాటికి సమాధానాలు మీకు మీరుగా ఆలోచించడం ద్వారా మీకు ఒక స్పష్టత వస్తుంది. ఆ స్పష్టతే మీ జీవితాన్ని దిద్ది తీర్చుతుంది. ఆ స్పష్టతే మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి దారి చూపుతుంది. మీ మనసులో కదలాడుతున్నటువంటి ప్రశ్నల్ని సరైన ప్రశ్నలుగా మార్చుకోవడం ద్వారా మీ భవిష్యత్ జీవితాన్ని విజయవంతంగా, స్ఫూర్తివంతంగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే సంసిద్ధత, ప్రిపేర్డ్నెస్ అవసరం. గుర్తుపెట్టుకోండి, సంసిద్ధులు కావడంలోనే మీరు విఫలమైతే మీరు విఫలం అవ్వడానికి సంసిద్ధులవుతున్నారన్నమాట. మీ భవిష్యత్తుని మీరు దిద్దు తీర్చుకోవటానికి, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవటానికి మీకు మీరు వేసుకోవలసినటువంటి ఆ చిన్న చిన్న ప్రశ్నలు ఏమిటి? ఇది అసలైన ప్రశ్న. ఆ ప్రశ్నలు ఏమిటో చూద్దాం. మొదటి ప్రశ్న, వాట్? ఏమిటి? మీరు ప్రస్తుతం ఏమిటి చేస్తున్నారు? మీరు భవిష్యత్తులో ఏమిటి చేయాలనుకుంటున్నారు? ఏమిటి కావాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏమిటి? రానున్న 2 ఏళ్లలో, 5 ఏళ్లలో, 10 ఏళ్లలో మీరు చేరాలనుకుంటున్న స్థాయి ఏమిటి? మీ వ్యక్తిగత జీవితంలో రాబోతున్న మార్పులేమిటి? అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగ మార్పు కావచ్చు, వివాహం కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, మరేదైనా కావచ్చు. ఆ మార్పుల్ని ఆహ్వానించడానికి మీ ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? దీనికి స్పష్టమైన సమాధానం మీ నుంచి మీరే రాబట్టాలి. మరొక ముఖ్యమైన విషయం, మీ మనసుకు సంతృప్తినిచ్చే చిన్న చిన్న హాబీస్ ఏమిటో గమనించండి. వాటిలో ఉన్నతి సాధించడం కోసం మీరు చెయ్యాల్సింది ఏమిటి ఆలోచించండి. ఏమిటి చేస్తే మీరు చేసే పనిలోనూ, చేస్తున్న పనిలోనూ సంతృప్తి లభిస్తుంది, ఉత్సాహం దొరుకుతుంది? ఏమిటి మానేస్తే ఇంకా ఎక్కువ హాయిగా మీరు చేసే పని నుంచి మరింత మంచి ఫలితాన్ని పొందగలుగుతారు? ఏమిటి చేస్తే సమీప భవిష్యత్తులో మీరు మీ గమ్యాన్ని చేరగలుగుతారు? మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏమిటి? వాటిని చేరుకోవటానికి మీ ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? దానికి మీరు కేటాయిస్తున్న సమయం ఏమిటి? ఇవన్నీ ఎవరికి వారుగా ప్రశ్నించుకుని, ప్రశాంతంగా విశ్లేషించుకుని ఏమిటి చెయ్యాలో తెలుసుకోవాలి. అలాగే ఏమిటి మానేయాలో కూడా సమాధానం రాబట్టాలి. ఏదో జరిగిపోతోందిలే అన్నట్టుగా కాకుండా మనకి మనంగా ప్రశ్నించుకుని సమాధానాలు రాబట్టి తదనుగుణమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేస్తే వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి, నిస్సంకోచంగా. రెండవ ప్రశ్న, వెన్? ఎప్పుడు? ఏమిటి చెయ్యాలో నిర్ణయించుకున్నారు కదా, ఇక తరువాతి ప్రశ్న ఎప్పుడు? ఎప్పుడు చెయ్యాలి? కొంతమంది మంచి సమయం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. టైం కలిసి వస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ ఉంటారు. అలాంటి వారికి ఆ కలిసొచ్చే సమయం ఎప్పటికీ రాదు. మీకొక కఠినమైన వాస్తవాన్ని చెప్తాను. మంచి సమయం కోసం వేచి చూడడం అంత చెడ్డ సమయం మరొకటి లేదు. మన జీవితాల్ని ప్రభావవంతం చేసే మంచి పని, అవసరమైన పని చేయటానికి ఈ రోజుని, ఈ క్షణాన్ని మించిన మంచి సమయం మరొకటి లేనేలేదు. మీరు ఏ కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలన్నా, భవిష్యత్ జీవితంలో వచ్చే మార్పులకు సంబంధించి ఏ చొరవ చేయాలన్నా దాన్ని ప్రారంభించాల్సిన మంచి ముహూర్తం ఈ క్షణమే. మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది, అప్పుడే మొదలుపెట్టుంటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళం కదా అని. ఇలా అనుకున్నప్పుడు మన మనసులో కొంచెం బాధ కలుగుతుంది. అలాంటి బాధలు మళ్ళీ మళ్ళీ జీవితంలో పునరావృతం కాకూడదు అంటే ఎప్పుడు అన్న ప్రశ్నకి ఏకైక సమాధానం
ఇప్పుడు, ఈ క్షణం, తక్షణం. జీవితంలో ఉన్నతి సాధించాలంటే ఎప్పుడు అన్న ప్రశ్నకి ఎప్పుడైనా సరే ఒక్కటే సమాధానం, అది ఇప్పుడే. మూడవ ప్రశ్న ఎక్కడ, వేర్. ఈ ప్రశ్న పూర్తిగా మీ బాహ్య జీవితానికి సంబంధించినది. మీరు ఎక్కడ నివసిస్తున్నారో, ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి బాహ్య వాతావరణం ఖచ్చితంగా మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది కదా. మీరు పనిచేస్తున్న ఆఫీసులో, మీ వ్యాపార సంస్థలో మీరు ఎలా కనిపించాలని కోరుకుంటున్నారు? ఎలాంటి బాహ్య వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది? అలాగే భవిష్యత్తులో మీరు ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నారు? ఆ ఇల్లు ఏ ప్రాంతంలో తీసుకోవాలనుకుంటున్నారు? లేదా ఇప్పుడుంటున్న మీ ఇంట్లో మీరు ఎటువంటి వాతావరణాన్ని కోరుకుంటున్నారు? మరో విషయం, మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీకు మానసిక ఆనందాన్నిచ్చి మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రదేశం ఏది? ఇలా ఎక్కడా అని మీరు ఆలోచన చేసినప్పుడు వచ్చే సమాధానాలు మీరు ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రణాళికలకి ప్రాతిపదికలవుతాయి. ఆ ప్రణాళికలు గనక మీరు చిత్తశుద్ధితో అమలు చేస్తే మీ లక్ష్య సాధన సులభం అవుతుంది. ఇక చివరి ప్రశ్న, అతి ముఖ్యమైన ప్రశ్న, ఎలా, హౌ. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు వచ్చిన సమాధానాల్ని అనుసరించి ఎలాంటి కార్యాచరణ అవసరం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కదా. ఇక్కడ మీరు కొంత సమయాన్ని కేటాయించి ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అదేమిటంటే, మీరు ఏ లక్ష్యాలు నిర్దేశించుకున్నారో, వాటిని చేరడానికి ఎలాంటి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్లు వేసుకున్నారో మీకు అర్థమయ్యే విధంగా ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్క అంశానికి సంబంధించి కొన్ని పేజీలు కేటాయించి ఎప్పటికప్పుడు మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు కొంచెం సమయం కేటాయించి వివరంగా రాసుకోండి. ఉదాహరణకి, ఏమిటి అనే విభాగంలో మీ లక్ష్యాలేమిటో సవివరంగా రాసుకోండి. వచ్చే 2 సంవత్సరాల్లో మీరు ఉద్యోగంలో ఉన్నతి సాధించి మీ ఏరియా హెడ్గా అవ్వడం మీ లక్ష్యం అనుకుందాం. అలాగే మీ బిజినెస్ని 2 చెయ్యాలి అనుకుంటున్నారనుకోండి. ఉద్యోగం మారాలనుకోవచ్చు. కొత్త అసెట్స్, అది ఇల్లైనా, కారైనా, మరేదైనా సొంతం చేసుకోవాలనుకోవచ్చు. ఇలా మీ లక్ష్యం ఏదైనా ఈరోజు తేదీ వేసి మీ లక్ష్యానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాసుకోండి. మీ లక్ష్యం ఏమిటి, అది ఎప్పటికి సాధించాలనుకుంటున్నారు, స్పష్టంగా రాయండి. ఇలా ఒక్కొక్క లక్ష్యానికి కొన్ని పేజీలు కేటాయించండి. ఒక్కొక్క లక్ష్య సాధనకి సంబంధించి ఏం చేస్తే మీరు ఆ లక్ష్యాన్ని అనుకున్న సమయంలో సాధించగలరు అనేది ఆలోచించి ఆ వివరాలన్నీ వివరంగా పూర్తిగా రాసుకోండి. ఎక్స్ట్రా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏమి సంపాదించాలి, ఏ రకమైనటువంటి ఎక్స్ట్రా స్కిల్స్, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, వ్యాపారాభివృద్ధికి కొత్త ఖాతాదారుల్ని ఎలా సమీకరించుకోవాలి, ఎవరెవరిని సంప్రదించాలి, ఏ సమయంలో సంప్రదించాలి, మనం భవిష్యత్తులో కొనబోయే అసెట్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏమిటి, ఇలా ఇవన్నీ నోట్ చేసుకోండి. ఆ తరువాత ఒక్కొక్కటి అమలు చేయడం ప్రారంభించండి. అప్పుడప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి మీ లక్ష్య సాధన ఎంతవరకు వచ్చిందో మీకు మీరే చెక్ చేసుకోండి. మీ పురోగతి ఖచ్చితంగా మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు సంపాదనా పరులైతే తప్పకుండా మీ సంపాదనలో ప్రతి నెల కనీసం 10% పొదుపు చేయటం ఇప్పుడే ప్రారంభించండి. అది కూడా స్థిరమైన ఆదాయం వచ్చే బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఇన్స్ట్రుమెంట్సు ఇలాంటి వాటిలో మాత్రమే సుమా. రిస్క్తో కూడినటువంటి షేర్ మార్కెట్టు వగైరా వాటి జోలికి వెళ్ళొద్దు. చివర్లో చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సానుకూల భావాలు ఉన్న వ్యక్తులతోనూ, మీ మంచి కోసం మిమ్మల్ని ప్రోత్సహించే వారితో మాత్రమే సన్నిహితంగా ఉండండి. వారితోనే ఎక్కువ సమయాన్ని గడపండి. వారి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మిమ్మల్ని నిరంతరము పరోక్షంగా ప్రోత్సహిస్తూ మీ లక్ష్య సాధనని సుగమం చేస్తాయి. చూశారు కదా, అది మీ ప్రశ్నలు, మీ సమాధానాల కథ. మరింక ఆలస్యం ఎందుకు? మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించి ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటి ప్రశ్నలకి మీవైన సమాధానాలు రాబట్టి
వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేసి మీరు ఎప్పుడూ కోరుకునేటువంటి అందమైన జీవితాన్ని ఆవిష్కరించుకోండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.